ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ తోటి మేము ముందుకు వస్తున్నాను. చాలా ముఖ్యమైనది ఇది. నమ్మకము, మూఢనమ్మకం. నమ్మకం అంటే ఏంది, అసలు మూఢనమ్మకం అంటే ఏంది, ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మనము కొందరేమో దేవుణ్ణి నమ్ముతారు, కొందరేమో అల్లాహ్ని నమ్ముతారు, కొందరేమో క్రీస్తుని నమ్ముతారు. ఈ నమ్మడం అనేది మనకు ఏ సమస్య లేదు. దీంట్లో నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. అయితే నేను ఎక్కడో చదువుకున్నాను ఫిలాసఫీలో, అమ్మ నిజము, నాన్న దేవుడు నమ్మకం. ఇది కొందరికి చాలా ఎబ్బెట్టుగా ఉండొచ్చు, కానీ వాస్తవం అది. ఇప్పుడంటే DNA టెస్ట్ చేస్తే కానీ నాన్నెవరో తెలియదు. ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు నమ్మకాలు నిజాలు కూడా కావచ్చు. అన్ని నమ్మకాలు అబద్ధాలని కూడా చెప్పడానికి లేదు. అది వేరే విషయం, వేరే టాపిక్. ఇప్పుడు నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ఎక్కడెక్కడో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. తిరుపతిలో, యాదగిరిగుట్టలో, భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే మన ముఖ్యమంత్రులు బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు, వజ్రాలు, వైడూర్యాలు తీసుకుపోయి దేవునికి అర్పించి, దేవుడు మమ్మల్ని సలహా చూడాలని దండం పెట్టుకుంటారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే సీన్ కట్ చేస్తే మనకు సూర్యాపేటలో ఒక గొల్లగడ్డ జాతర అని ఉంది. నేను చూశాను అక్కడ, పర్టికులర్గా 90s చూశాను. కొన్ని లక్షల గొర్రెలను కోసే వాళ్ళకి. అయితే ఇప్పుడు దాన్ని నిషేధించారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక చిన్న బీదవాడు మనకి దగ్గర ఉన్న ఒక కోడినో ఒక గొర్రెనో దేవతకు అర్పించుకుందామంటే అది మూఢనమ్మకము, అది జంతు బలి నిషేధం అని చెప్పి పోలీసుడు వాళ్ళని ఆపుతున్నాడు. మరి ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు ఇస్తే దేవుడు తీసేసుకుంటున్నాడు. వీటిని తీసేసుకోడు కదా దేవుడు. దాన్ని కూడా తీసుకోడు, వీళ్ళని కూడా తీసుకోడు కదా. వీళ్ళు ఇచ్చే వజ్ర వైడూర్యాలను కూడా తీసుకోడు కదా. వజ్ర వైడూర్యాలు ఇస్తే, పట్టు వస్త్రాలు ఇస్తేనేమో నమ్మకమా, ఒక కోడినో గొర్రెనో వాడు అర్పించుకుంటేమో అది మూఢనమ్మకమా? అంటే ఒక మైసమ్మ, ఓ పోచమ్మ వాడు నమ్మితే అది తప్ప. మీరు వెంకటేశ్వర స్వామి, ఓ శ్రీనివాస స్వామి, ఓ దేవుణ్ణి నమ్మితే ఒప్ప. నేను ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే వాదన అస్సలు తీసుకురావడం లేదు. మనం నమ్ముకునే నమ్మకాలను ఎంత గుడ్డిగా ఆలోచిస్తున్నామో ఒకసారి తెలియజేయాలనేదే నా ఉద్దేశము. ఎవరిదైనా నమ్మకం నమ్మకమే. నీది ఎంత పటిష్టమైన నమ్మకమో వాడు, ఒక పల్లెటూరోడు, ఒక బీదోడు, వాడిది కూడా అంతే గట్టి నమ్మకం. సో ప్రతి ఒక్కరి నమ్మకాలను గౌరవించాలనేదే నా ఉద్దేశం. నచ్చితే నా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ధన్యవాదాలు.